వెల్కమ్ టు కలకూరగంప. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం మన గ్రీన్ హౌస్లోకి వచ్చాము. సో అప్పుడెప్పుడో వెనకటికి చుక్కకూర తెంపుకున్నాం అనుకుంటా లాస్ట్ ఇందులో. సో చుక్కకూర తెంపుకొని చట్నీ చేసుకున్నాము. మళ్ళీ అసలు గ్రీన్ హౌస్ అనేది మనకు చూపించలేదు, ఎందుకంటే అప్పటి నుంచి వదిలేసాం. చాలా అంటే కలుపు చాలా ఉండిందనమాట. సో దాన్ని తవ్వి తీసి అంత సాయిల్ అంతా లూజ్గా చేసి మళ్ళీ కొంచెం ఎరువు, కొంచెము నల్లమట్టి, కొంచెం అది అంతా కలిపాక మళ్ళీ ఇప్పుడు దీంట్లో వెజిటబుల్స్ పెట్టుకోవడానికి వచ్చాము. అయితే గ్రీన్ హౌస్ కాబట్టి రెగ్యులర్గా పెట్టే వెజిటబుల్స్ వద్దు. దీంట్లో ఏం చేద్దామంటే డిఫరెంట్గా ఇంగ్లీష్ వెజిటబుల్స్ పెడదాము. అంటే ఓన్లీ సలాడ్కి సంబంధించిన వెజ్జెస్ పెడదామని అనిపించింది అనమాట. సో చెరీ టమాటాలు ఆల్రెడీ ఒకటి మొలుస్తే అలాగే వదిలేసాము అక్కడ. సో మేబీ ఈ మళ్ళీ వాటర్ పడితే మొలుస్తాయేమో. అయితే ఏం చేద్దామంటే దీంట్లో ఫస్ట్ మల్చింగ్ చేద్దాం. మల్చింగ్ చేస్తే మనకు కలుపు అనేది పోతుంది. బట్ కొంచెం మిస్ అవుతాం. ఏదంటే మన మెడిసినల్ వాల్యూస్ ఉన్న లీఫీ వెజ్జీస్ కొన్ని ఇందులో నాకు తెలిసి తెల్లగల్జేరు అండ్ కొండపిండి అవి కూడా ఉండినాయి. మరి వస్తాయా రావా చూద్దాము. ఒకవేళ మొలకలు మొలిస్తే పక్కకు తీసి పెడదాము. అవి రావట్లేదు, మొలకలు పెడితే రావట్లేదు, యాజిటీస్గానే వస్తున్నాయి కాబట్టి ఏం చేయలేము. బయట మొలుస్తాయిలేండి, మనకు సరిపడా బయట మొలుస్తాయి. సో ఇదనమాట విషయం. అయితే ఏమేమి పెడదామంటే ఇది ఈ గ్రీన్ హౌస్కి సంబంధించి మాత్రము ఓనర్షిప్ గాయత్రిని తీసుకోమని చెప్పిన, గాయత్రినే మెయింటైన్ చేయమని చెప్పిన. సో నేను మళ్ళీ ఒక్కసారి అన్నీ పెట్టేసి వచ్చేస్తా, నేను రాను ఇందులోకి. నువ్వే ఎవ్రీడే వాటర్ వచ్చిందా లేదా, అంత ప్రాపర్గా ఉందా, వీడొచ్చిందా, వీడొస్తే వాళ్ళతో వర్కర్స్తో అడిగి చేయించుకోవడమా, నువ్వు చేస్తావా నాకు సంబంధం లేదు, మొత్తం మీద నీట్గా చేసి మాకు సలాడ్స్ చేసి పెట్టమని మాత్రం చెప్పినమాట. సో సలాడ్స్ ఎస్ బాగా తిందాము. సో దానికి సరిపడా కొన్ని ఉన్నాయి మన దగ్గర, కొన్ని లేవు. ఇవి మొలిసాక కొంచెం తెచ్చి పెట్టుకుందాం, ప్లేస్ చాలా ఉంది కాబట్టి సరిపోతుంది. ఎందుకంటే కొంచెము అక్కడక్కడే వేస్తాము అండ్ కొన్ని వేసుకుందాం. ఎక్కువ ఇప్పుడు మనం వంకాయలు టమాటాలాగా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి దానికి తగ్గట్టు వేసుకుందాం. ఇంకా కొన్ని కావాల్స్తే పైన స్టాండ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కుండీలు పెట్టుకొని కూడా మనము డిఫరెంట్గా. లెట్యూస్ లేదు, లెట్యూస్ ఉంది. కింద పెట్టగలిగేటన్ని కింద పెట్టేద్దాము. పైన స్టాండ్ మీద పైన కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు ఈ డ్రిప్ సిస్టమ్, మొత్తం మీద డ్రిప్ సిస్టమ్ విత్ మల్చింగ్ అనమాట. ప్రాపర్గా పెడదాం. ఎన్ని వస్తాయో ఎట్లా వస్తాయో అసలు మొలుస్తాయా లేదన్న విషయం కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం పెడుతున్నా. ఈ ప్యాకెట్స్ మొలుస్తాయా లేదన్న విషయం అస్సలు ఐడియా లేదు. తెచ్చిన హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి తెచ్చిన, ఆన్లైన్లో చూస్తున్నా. సో ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఇవి. సరే పెడదాం. ఏమేమి పెడదామంటే జుకినీ అండ్ లెట్యూస్, ఇదేంటి పార్స్లీ, యా కొన్ని క్యాప్సికమ్ ఉన్నాయి, పెడదాము. యాక్చువల్ క్యాప్సికమ్ నార్ చేసి పెడతారేమో, మనం మాత్రం డైరెక్ట్గా పెట్టేద్దాం, చూద్దాం. అండ్ చిన్న కీరాలు ఈ సైడ్స్కి వేస్తే దీని మీదకి అల్లుకుంటాయేమో, దీన్ని చిన్న కీరాలు కూడా పెడదాము. ఇదేంటి ఎండైఫ్, అది కూడా దొరికింది. అండ్ దీని పేరు చదవనికి కూడా వస్తలేదు నాకు, ప్రొనౌన్సియేషన్ కూడా వస్తలేదు. బట్ చూశాను, సూపర్ మార్కెట్స్లో చూశాను ఇవి. ఏంటి ఒకటిలేండి, వచ్చాక తిందాం, ఏదో ఒకటి తినేదే కదా, వేసేద్దాం సరేనా. ఫస్ట్ కొంచెం మల్చింగ్ చేసేసి ప్రాపర్గా ఫస్ట్ లైన్ మాత్రం జుకినీ పెడదాము. జుకినీ అంటే ఎందుకో నాకు నచ్చుతుంది, దాంతో కొంచెము డిప్స్ చేసుకోవచ్చు అనమాట మనం, చాలా బాగుంటుంది అది. డిప్స్ అంటే గుర్తొచ్చింది, మన దగ్గర పెద్ద అవకాడో చెట్టు ఉందబ్బా. అది అవకాడో చెట్టు అన్న విషయం నాకు తెలియదు కాదు, ఫస్ట్ అడిగి అన్ని వెరైటీస్ తెచ్చి పెట్టాను. తర్వాత దాని లీవ్స్ చూస్తున్నాను కానీ ఎక్కడ నాకు ఇది ఏం చెట్టు అనేది గుర్తు రాలేదనమాట. ఎందుకంటే మనం చూస్తే కదా, మన చెట్టు కాదు కదా అది. సో నర్సరీలో ఇచ్చారు, అన్నిటితో పాటు అది పెట్టాను, పెద్దగా అయింది. రీసెంట్గా ఏమైందంటే రాఖీ పౌర్ణమి రోజు నా చిన్న కూతురుకు వాళ్ళ అన్న గిఫ్ట్ తెచ్చిచ్చిండు, ఒకటి అవకాడో చెట్టు. ఆకులు చూశాక అయ్యో ఇది అవకాడో చెట్టు అని అనిపించింది. బట్ మొత్తం మీద చూపిస్తాను మీకు, చాలా పెద్దగా ఉంది మన దగ్గర చెట్టు. ఇంతవరకు కాయలైతే కాయలేదు, చూద్దాం అయినాక. ఇది జుకినీ, అది అవకాడో చెట్టు ఉంది మన దగ్గర.
కట్ చేయాలనా అక్కడి వరకు? కత్తెర తీసుకురా. కట్ చేసి సరిపోతుందా? దీని కిందకి అందాం కొంచెం. ఇది 2.5 ఫీట్ల వెడల్పున్న మల్చింగ్ షీట్ అండి. సో సికింద్రాబాద్ మార్కెట్లో తెచ్చా. దుర్గా అట్లా వేయద్దు. అట్లే అంతేనా నాని? అంతేనా? ఓకే ఓకే. ఇది అవసరం.
ఒకసారి అంతే ఇక. సో మన డ్రిప్ సిస్టమ్కి సంబంధించి ఈ పైపు 2 feet గ్యాప్తో ఉందండి హోల్స్. వాటర్ డ్రైన్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం మనం హోల్స్ చేసుకొని అక్కడ విత్తనం నాటేసుకుంటే సరిపోతుంది అనమాట మనకు. సో అట్లా ఇలా పెట్టాము. దీంట్లో జుకినీ పెడదాం ఫస్ట్, మిగతా అన్నీ పెట్టేస్తాం అనమాట. ఇది జుకినీ అండి. సో చూద్దాం, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఈ సీడ్స్ ఎట్లుంటాయి అనేది. ఫస్ట్ గుమ్మడికాయ గింజల్లాగానే ఉన్నాయి. కొన్నే ఉన్నాయి. ఈ 2 లైన్స్లో కానీ ఇందులో పెట్టేసి పెడతా. చూడండి పెట్టేస్తున్నా. ఫస్ట్ టైం మన కలగూర గంప ఛానల్లో జుకినీ పెడుతున్నాం అనమాట. ఒక 9 seeds ఉన్నాయండి. ఓన్లీ 9 seeds వచ్చాయి ఈ ప్యాకెట్ మొత్తంలో. మనందరం కలిసి చేస్తున్నాము. మీ సాక్షిగా పరదేశీ పంట మన ఇంట. ఇది డ్రిప్ సిస్టమ్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఇది. సో ఎక్కడ పక్కకు వాటర్ పోదు, కరెక్ట్ ఆ హోల్స్లోనే పడుతుంది. కాబట్టి కలుపు మొలకెత్తే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఈల్డ్ కూడా ఎక్కువ ఉంటుందండి. మామూలుగానే ఈ గ్రీన్ హౌస్లో ఈల్డ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఏంటంటే వేరే వాటికి సంబంధించి పాలినేషన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, కొంచెం హ్యాండ్ పాలినేషన్ అవసరం అవుతుంది దీంట్లో. అదర్వైజ్ సూపర్ అనమాట గ్రీన్ హౌస్. ఆకుకూరలకు, లీఫీ వెజిటేబుల్స్కి అయితే అల్టిమేట్ ఇదనమాట. ఆల్మోస్ట్ మన ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసుకున్నాము. మళ్ళీ ఇందులోకి వచ్చి మంచి హార్వెస్ట్ చేసుకొని సో దాంతో సాలడ్ చేసుకొని సూపర్గా తిందాము. అదనమాట విషయం. బాగుంది. వీటన్నిటిలో కూడా పెట్టేస్తా. మళ్ళీ కుండీల్లో పెట్టడానికి వాళ్ళ సీడ్స్ లేవు. కుండీల్లో పెట్టి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తా. కుండీల్లో పెరిగాక, ఇవి పెరిగాక మళ్ళీ అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు ఇదన్నమాట విషయం. ఓకే, మొత్తం మీద ఏందో ఉంది. మట్టి కనపడి, చెట్లు కనపడితే అందంగా కనపడుతుంది, షీట్లు కనపడితే ఏదో ఉంది. దీనికి ఆల్టర్నేట్ ఏందనేది అర్థం కావట్లేదు. కలుపు మొక్కలతో అలసిపోయి సొలసిపోయి ఈ డిసిషన్ తీసుకోక తప్పట్లేదు అనమాట. సీడ్స్ అన్నీ వేయాలని చిన్న చిన్న కవర్స్లో కూడా మట్టి నింపి పెట్టాము. సో వాటిలో కూడా వేసేసి ఆ కుండీల్లో వేసి మళ్ళీ ఇవన్నీ గ్రోత్ అయ్యాక మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.